చాలా సింపుల్గా టేస్టీగా కర్ణాటక స్పెషల్ తంబిట్లు ఎలా చేసేలా చూసేద్దామా మరి. ముందుగా గులశనగపప్పు 3 కప్పులు తీసుకున్నానండి. దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసి ఇలా జల్లించుకుంటున్నాను. చాలా మెత్తగా జల్లించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అలాగే ఒక అరకప్పు కొబ్బరికాయ తీసుకుని దాన్ని మిక్సీ పట్టేద్దాం. చూడండి, మిక్సీ పడితే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. అలాగే 2 కప్పుల బెల్లం అయితే తీసుకుందామండి. 2 కప్పుల బెల్లానికి ఒక అరకప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి జస్ట్ బెల్లం మెల్ట్ అయ్యేదాకా ఉంచితే సరిపోతుంది. బెల్లం బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందు జల్లించుకున్న పుట్నాల పప్పు పొడి ఉంది కదండి, అందులోనే ఈ బెల్లం పాకాన్ని వేసేసి కొద్దిగా యాలకుల పొడి, ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి ఇవన్నీ వేసేసి చూడండి నేను చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకుని చేతికి నెయ్యి అప్లై చేసి ఇలా రౌండ్గా బాల్స్ కింద చేసుకోవడమేనండి. అంతే, మన తంబిట్లు రెడీ అయిపోయినాయి. సర్వ్ చేసుకోవడమే.